Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, విజయవాడ. ముఖ్యాంశాలు: నాస్తికత్వమే నీతిని నిలబెడుతుంది. ప్రముఖ నాస్తికులు గోరా. లేని దేవుని మీద ప్రమాణం చేయడం అంటే ఏ అబద్ధం చెప్పడానికైనా లైసెన్స్ క్రిందే లెక్క. నాస్తికులు నిజాలే చెబుతారు కనుక సత్యసాక్షిగా ప్రమాణం చేస్తారు. దేవుడు, మత గ్రంథాలు, మహత్యాలు మీద యుద్ధం చేసిన బ్రిటిష్ నాస్తికుడు పార్లమెంటేరియన్ చార్లెస్ బ్రాడ్లా. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోయినా శక్తి హరించిపోదు. మూఢనమ్మకాలు మనిషి మానసిక బలహీనతతో ఆడుకోవడమే. డాక్టర్ సమరం. మతోన్మాదంతో మానవత్వం హతం. భారతీయులంతా ఐక్యంగా పాకిస్తానీ ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టాలి. నాస్తిక కేంద్రం. శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ ప్రగతి. సమరం ఛానల్స్లో సమరం సైన్స్ వరల్డ్ కార్యక్రమాలు. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నాస్తికత్వమే నీతిని నిలబెడుతుంది అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. అసలు యాక్చువల్గా తీసుకుంటే చూడు, ఎవరైనా ఆస్తికులు మాడితే నాస్తికుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారంటే నాస్తికుల గురించి, వాళ్ళకి దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇంకా ఏంటి వాళ్ళు, ఈ దేవుడు దెయ్యం లేని వాళ్ళకి ఇంక నీతి ఏమిటి అసలు అని అంటారు. అంటే దేవుళ్ళో నమ్మకం లేకపోతే, దెయ్యంలో విశ్వాసం లేకపోతే ఇంక వాళ్ళు నీతి ఉండదన్నమాట. నీతి ఉండాలంటే దేవుళ్ళో నమ్మకం ఉండాలి, దెయ్యాలు భూతాలు ఇవన్నీ తెలుసు ఉండాలి, భయాలు ఉండాలన్నమాట. అంటే వాళ్ళ దృష్టిలో దేవుళ్ళో విశ్వాసం, స్వర్గం నరకంలో నమ్మకం, అలాగే పూర్వజన్మ పునర్జన్మలో నమ్మకం, ఇవన్నీ ఉంటేనే వాళ్ళు సరైన నీతివంతులు. లేని వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు అని. అంటే ఎవరికైతే దేవుళ్ళో నమ్మకం ఉండదో, ఎవరికైతే స్వర్గం నరకం నమ్మకం ఉండదో, ఎవరికైతే పూర్వజన్మలో నమ్మకం ఉండదో, వాళ్ళల్లో నీకు ఏమాత్రం నైతిక ప్రవర్తన లేకుండా ఉండి, వాళ్ళు విశృంఖలమైన ప్రవర్తన కలిగి ఉండి, విశృంఖల ప్రవర్తన నీతి లేని వాళ్ళు ఉండి, వాళ్ళు చాలా దుర్మార్గుల మనుషులుగా ఉంటారు అని వాళ్ళ ఉద్దేశం. కానీ వాస్తవం చూసినట్లయితే మనం మొట్టమొదటి ఎప్పటి నుంచి అయితే ఆస్తికత్వం అనేది వచ్చిందో, ఆదిమానవులు నాస్తికత్వం లేదు. ఆదిమానవుడు తన బతుకులు, జంతువులు కూడా ఎలా ఉన్నాయో, జంతువులకి అయినా కులం ఉందా, మతం ఉందా, ఏముందని వాటికి ఆ రంగం జంతువులాగానే మనిషి ఉన్నాడు ఆదిమానవుడు. కానీ తర్వాత మనిషి కాస్త మేధస్సు పెరిగిన తర్వాత వాడు కొద్దిగా ఆలోచన వచ్చాయి, వాడు కొద్దిగా ఒక సంఘంలా ఏర్పడ్డాడు, కొద్దిగా సంఘ నియమాలు ఏర్పరచుకున్నాడు, వాడు ఇవన్నీ చేశాడు. ఆస్తికత్వం అనేది ఒకటి, మతం అనేది మతం ఏర్పడింది. మతం వచ్చింది. అది భారతదేశంలో అయితే హిందూ మతం అయింది, ఇంకో దేశంలో అయితే క్రిస్టియన్ మతం, ఇంకో దేశంలో అయితే ముస్లిం మతం, ఈ మతాలు వచ్చాయి. ఈ మతాలు ఇలా వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే, భారతదేశం చూసినట్లయితే ఎప్పుడైతే ఆస్తికత్వం వచ్చిందో, ఆస్తికత్వంతో పాటే చార్వాకులు వచ్చారు. అంటే దైవ విశ్వాసులతో పాటు దేవుళ్ళో నమ్మకమైన వ్యక్తులు కూడా వచ్చారు. వాళ్ళు చార్వాకులు అని చెప్తున్నారు. చార్వాకులు వాళ్ళకి దేవుళ్ళ నమ్మకం లేదు, స్వర్గం మీద నమ్మకం లేదు, కర్మకాండల మీద నమ్మకం లేదు, పూర్వజన్మ మీద నమ్మకం లేదు. కానీ ఆ చార్వాకులు తీసుకుంటే చాలా మంచి పని చేశారు. చార్వాకులు అంటే చాలా మంచి వాళ్ళ కింద అర్థం. చార్వాకులు అనేది చాలా మంచివాళ్ళు అని. ఆ తర్వాత చార్వాకులు చాలా కాలం వచ్చిన తర్వాత బుద్ధుడు వచ్చాడు. ఆస్తికత్వం ఎట్లా వస్తుంది, మతం ఎలా వస్తుంది, మత విశ్వాసాలు ఉంటున్నాయి, మతావలంబులు వస్తున్నారు, మా పెద్ద వాళ్ళందరూ స్వామీజీలు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. ఒక పక్క
రెండో పక్క చార్వాకులు ఇచ్చారు. ఆ తర్వాత బుద్ధుడు ఇచ్చాడు. బుద్ధుడేమో దేవుళ్ళు విశ్వాసం లేదు అని చెప్పేశాడు. నేను దేవుడిలో నమ్మను చెప్పేసి బుద్ధుడు లేదు. నా దేవుళ్ళ నమ్మకం లేదన్నాడు. దేవుడు నమ్మనన్నాడు. దేవుడు లేదన్నాడు బుద్ధుడు. తర్వాత బుద్ధుడినే దేవుడు చేశారు. కొద్ది ఆస్తికత్వం చేశారంటే ఈ రకమైన ఈ నాస్తిక ధోరణులు చేయడం కోసమని చివరికి బుద్ధుడిని దేవుడు చేసి పరిచారు. చాలా అతి తెలివిగా చేశాడు. మరి బుద్ధుడు ఎంత మంచి పని చేశాడు అంటే ఆనాడు చార్వాకులు తీసుకున్నా, ఆనాటి బుద్ధుని తీసుకున్నా, ఆ బుద్ధుని అనుయాలు తీసుకున్నా, చెడ్డవాళ్ళ వాళ్ళు, దుర్మార్గులా, అవినీతిపరులా, సమాజం చెరగొట్టిన వాళ్ళ, విచ్చలవిడిగిపోయిన ప్రవర్తన ఉన్నవాళ్ళ, వాళ్ళెవరికి దేవుళ్ళ నమ్మకం లేదుగా, దెయ్యాల మీద నమ్మకం లేదు కదా, వాళ్ళెవరికి స్వర్గం ఉన్నారని నమ్మకం లేదు కదా. మరి వాళ్ళు దుర్మార్గులు ఎలా అయ్యారు వాళ్ళు? కానీ ఆస్తికులు నాస్తిక ధోరణిలో ఉన్న వ్యక్తుల్ని కించపరచడం కోసమని నాస్తికులు అంటే దుష్టులు, నాస్తికత్వం అంటే దుష్టత్వం అని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎవరైనా వాళ్ళ ధోరణిలో పోతారేమో అని, పోకుండా ఉండడం కోసమని పోయారు. వేరే విషయం, వాడితో పాటు వెళ్ళిపోయారు. అది ఈ రంగం చూస్తే ఈరోజు మరి ఇప్పుడు ఆధునికంగా తీసుకుంటే నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, రేషనలిస్టులు ఉన్నారు, భౌతికవాదులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ దుర్మార్గుల, దుష్టుల, నీతి లేని వాళ్ళ, చాలా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళ, విశృంఖమైన ప్రవర్తన ఉన్న వాళ్ళ. మరి వీళ్ళెవరికి దేవుడి మీద నమ్మకం లేదు, స్వర్గం మీద నమ్మకం లేదు. మరి వాళ్ళ దృష్టిలో నాస్తికుడు, మొట్టమొదటి నాస్తికుడు అంటే దేవుళ్ళలో నమ్మకం లేదు, దెయ్యం నమ్మరు, వీళ్ళందరూ నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, ఏం ఉండదు అన్నారు. ఎంత నిజం అది చూద్దాం. ఇది ఈ పరిణామాలు చూస్తుంటే అంచేత నీతి ఎవరిలో ఉంది, నిజాయితీ ఎవరిలో ఉంది, సమానత్వం ఎవరిలో ఉంది, మానవత్వం ఎవరిలో ఉంది. సమానత్వ భావం, మానవత్వం అనేది ఎవరికైతే దేవుళ్ళ విశ్వాసం లేదో, ఎవరైతే స్వర్గం నరకం నమ్మరో, ఎవరు పూర్వజంపున నమ్మరో, వాళ్ళే ఈ సమాజాన్ని, వాళ్ళు ఉన్న సమాజాన్ని, వాళ్ళు ఉన్న సమయాన్ని వాళ్ళు దాన్ని సుఖవంతంగా చేసుకున్నారు, మంచిగా చేసుకున్నారు. వాళ్ళే చేశారు, ఆస్తికులు కాదు. కానీ అర్థం చేసుకోవాలి ఇది. అంచేత నీతి నాస్తికులు చెప్పేది, నాస్తికత్వం చెప్పేది అంటే నీతి అంటే మనుషులని సంతోషంగా ఉంచే ప్రవర్తన, మానవ ప్రవర్తన. నీతి అంటే ఏంటి? మనుషులందరినీ సంతోషంగా, సుఖంగా, సమానంగా ఉంచేటువంటి ప్రవర్తన, అది నీతి అంటే. వాళ్ళ నీతి వేరు. మరి చూసినట్టే నిజానికి మరి నాస్తిక సంబంధానికి జీవితానికి సంబంధించిన నీతి అంటే అన్ని రంగాలు నాస్తిక నీతి అనేది అన్ని రంగాల్ని ప్రభావితం చేసి సమానత్వం, మానవత్వం, అభ్యుదయం. సమానత్వం, మానవత్వం, అభ్యుదయము అంటే నీతి అనేది మనుషులు నాస్తికత నీతి. ఒకనొకప్పుడు కొంతమంది మనుషులు, సన్యాసులు గుహల్లో ఏకాంతంగా కూర్చొని తపస్సు చేసేవాడు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రసన్నం చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. ఆ మోక్షం కోసమని ఏకాంతంగా కూర్చుని, అర్ధనగ్నంగా కూర్చుని, ఏదో ఆకులను తింటూ, సర్వసుఖాలకు దూరంగా ఉంటూ చేయరు. మరి ఆస్తికుల దృష్టిలో వీళ్ళు చాలా చాలా నిజాయితీ గల వాళ్ళు, నీతివంతులు. వీళ్ళు చాలా నీతివంతులు. అంటే ఎందుకని? వాళ్ళకి మరి అన్నీ వదిలేసి గుహల్లో కూర్చుని దేవుళ్ళో నమ్మి మోక్షం కోసం కృషి చేశారు కనుక
వీళ్ళు నిజమైనటువంటి నీతివంతులు అని. కానీ వాళ్ళ నీతి ఏంటి? మోక్షని స్వార్థం. తన గురించే, తన ఒక్కడి గురించే నేను మోక్షం పొందాలి, నేను దేవుని ప్రసన్న చేసుకోవాలి. వాడొక్కడే కూర్చున్నాడు, ఒకడే. అది గొప్పదా? సమాజంలో అందరితో పాటు ఉండి, మనుషులందరితో ఉండి, అందరి సుఖం కోసం కృషి చేస్తూ, సమానత్వం కోసం కృషి చేస్తూ, మానవత్వం కోసం కృషి చేస్తూ ఉండేవాళ్ళు మంచి గొప్పవాళ్ళ. కానీ ఆస్తికుల దృష్టిలో ఆ సన్యాసులు ఉన్నారే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకని? దేవుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చున్నారు కనుక. ఎవరు నిజాయితీ గలవాళ్ళు, నీతివంతులు, మంచివాళ్ళు అంటే మనుషులు తన తోటి వ్యక్తి కోసం, సమాజంలో మంచి కోసం, అందరితో ఉంటూ అందరి సుఖం కోసం, సంతోషం కోసం కృషి చేసేవాళ్ళే నిజమైన నీతివంతులు. నాస్తికులు వాళ్ళ ఉండేవాళ్ళు నాస్తికులు. అంచేత నాస్తికుల యొక్క కోరికలు చాలా వాస్తవంగా ఉంటాయి, ప్రాపంచికంగా ఉంటాయి. నాస్తికుల కోరిక ఏంటి? ఈ సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ సుఖం ఉండాలి, అందరికీ సమానత్వం ఉండాలి, మానవంతా హాయిగా ఉండాలి, అంతేకాని ఏదో మోక్షం పొంది భగవంతుని భగవంతుని యొక్క సాన్నిధ్యం పొందాలని చెప్పి ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని జపం చేయడం అనేది అది స్వార్థం అవుతుంది, కానీ అది సంఘ దృష్టి కాదు. నాస్తికుడేంటి? అందరికీ అన్నీ కావాలి, అందరికీ హాయిగా ప్రతీది కావాలి, ప్రతివాడు సంతోషంగా కావాలి, సుఖంగా ఉండాలి, అన్ని వాళ్ళు సమగాలి. సమానత్వం, సంతోషం, సౌఖ్యం అది నాస్తిక లక్ష్యం. అందరి గురించి ఆలోచన నాస్తిక లక్ష్యం. ఆస్తిక లక్ష్యం ఏంటి? ధ్యానం చేసుకుంటూ కూర్చుంటూ సగం గురించో మోక్షం గురించో మాట్లాడుతూ, అంటే ఇక్కడున్న బాధల్ని వాటిని నుంచి ఎస్కేప్ అయిపోవడం. ఈ సన్యాసులందరూ కూడా ఇక్కడ ఉండేటి బాధల నుంచి వాటి గురించి ఎస్కేప్ అయిపోతున్నారు. వీళ్ళు ఎస్కేపిజం హైలీ సెల్ఫిష్. మోక్షం సమాధానం పోతున్నారు. యోగా అంటూ కూర్చుంటున్నారు, ధ్యానం కూర్చుంటున్నారు. వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు ఆస్తికుల దృష్టిలో. ఇక సమాజం కోసం సమానత్వం కావాలి, మానవత్వం కావాలి, మానవులంతా ఒకటే, ఈ తేడాలు పనికిరావు, హెచ్చుతగ్గులు పనికిరావు, అసమానతలు పనికిరావు అని చేసేటి నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, రేషనిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, భౌతికవాదులు కానీ వీళ్ళకి ఎందుకు దేవుళ్ళలో నమ్మకం లేదు, దేవుని లేదు, వీళ్ళటి దుష్టుల కింద లెక్కలకి ఆస్తికులకి. ఏంటి? ఏది కరెక్ట్, ఏది తీసుకోవాలి? మళ్ళీ ఇంకా నాస్తికత్వంలో నీతి అంటే ఏంటంటే చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. గొరగారు రాసిపోయాడు. నాస్తికత్వంలో నీతి అంటే ఏమిటి? చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. ఆస్తికులు అందరూ ఏం చెప్తారు? వాళ్ళు అందరూ దేవుని బిడ్డలే అని చెప్తారు. ఇప్పుడు తల్లికి తండ్రికి పిల్లలుంటే అందరూ ఆ తల్లిదండ్రుల పిల్లలందరూ సమానంగా ఉండాలి మరి, అంతే. అంతేగాని వాళ్ళ తేడాలుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అవుతారు? మరి అందరూ దేవుని బిడ్డలు అన్నప్పుడు మతాల పరంగా మనుషుల మధ్య విభేదాలేంటి? కులాల పరంగా మధ్య మతాల మనుషులుగా ఈ తేడాలేంటి? హెచ్చుతగ్గులేంటి? ధనిక పేడని హెచ్చుతగ్గులేంటి? ఏమిటి ఎంతను? చెప్పింది ఏంటి? అందరూ దేవుని బిడ్డలే. దేవుని పెడితే దేవుడు అందరూ సమానంగా చూడాలిగా. మరి ఎందుకు సమానం చూడలేదు? ఎందుకు కొంత ఎక్కువగా చక్కగా చూస్తాడు, కొంత తక్కువ చూస్తున్నాడు? దీనికి ఏం చెబుతున్నారు? చెప్పిన దానికి పూర్వజన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తున్నారంటారు. అంటే ఎస్కేపిజం. పూర్వజన్మలో చదివిన పాపాలకి కర్మను అనుభవిస్తున్నారు ఇప్పుడు. అంటే నాస్తికత్వం ఎంత సమానం చెప్తున్నావు? రెండో పక్క వీళ్ళు అందరూ దేవుని వీళ్ళు ఉంటూ అసమానతల్ని పెంచి పోషిస్తున్నారు అర్థమవుతులేని సిద్ధాంతాలతో. అది నీత? అది అవినీతి.
చెప్పేదానికి చేశాను. నాస్తికత్వం అంటే చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. అది నాస్తికత్వంలో నీతి. నాస్తిక నీతి అంటే చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. మానవులంతా ఒకటి అంటే ఒకటిగానే ఉంచడం. మానవులు సమానాలంటే ఏ మతం లేదు, ఏ కులం లేదు, హెచ్చు తగ్గులు లేవు, అందరూ ఒకటే. ఇది నీత. అందరూ దేవుని బిడ్డలని చెప్పేసేసి అసమానాలు పెంచి పోషిస్తూ నాస్తికులు నీతి లేదు, నిజాయితీ లేదు. నువ్వు నీతి ఉండదు, నిజాయితీ లేదు. నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. దుష్టులు, దుర్మార్గులు, విచ్చరుడు మనుషులు అని భాష్యాలు చెప్తారు వీళ్ళు. ఆలోచించండి, అంత తేలిక కాదు ఇది. ఆలోచించండి. అంటే ఆస్తికత్వానికి నాస్తికత్వానికి ఎంత అర్థం. ఒకటేమో ఒక నాస్తికత్వంలో నీతి అంటే చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. ఏం చెప్పారో చేస్తారు, ఏం చేశారో చెప్తారు. అంచేత ఈ రంగం చూసినట్టయితే నాస్తికత్వంలో వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ, ఆ ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్. మనిషి యొక్క స్వేచ్ఛని అరికట్టేంటి ఏ సుప్రీం పవర్ లేదు, ఏ దేవుడు లేడు, ఏ సుప్రీం పవర్ లేదు, ఏమీ లేదు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. ఫ్రీ విల్. స్వేచ్ఛగా ఆలోచించి నాస్తికత్వంలో నాస్తికుడు ఏం చేస్తాడంటే ఒకనప్పుడు మంచి అనుకున్నది సమాజంలో, అది తర్వాత చెడుగా అందుకో. మనిషికి స్వేచ్ఛ ఉంది కదా, ఈ ఆచారం, ఈ సాంప్రదాయం, ఈ పద్ధతి, అది పద్ధతి కావచ్చు. ఆచారం మన పద్ధతిలో ఆచారాలు అంటాం, సాంప్రదాయాలు అంటాం. ఈ సాంప్రదాయం ఒకనప్పుడు పనికొచ్చింది కానీ ఇప్పుడు పనికిరాదు, తీసేయి అంతే. నాస్తికుడు పనికిరా సమాజంలో సమానత్వాన్ని చెడగొట్టేంటి పద్ధతులని ఎంతో కలిసి దాన్ని మార్చేస్తాడు నాస్తికుడు. ఎందుకు మారుస్తాడు? స్వేచ్ఛ ఉంది తన సత్తి మార్చాడు. ఆస్తుడు మార్చడు. ఎందుకని? తన చేతులు ఏం లేదు, అంత దేవుడే చేయాలి. అంత దేవుడు ఉంటేగా. అందుకనే పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు, పాత పద్ధతులు అవి అలా కొనసాగుతూ మనిషిని పనికి రాకుండా ఉంచి బాధల్లో ఉంచుతుంది నాస్తికత్వం. నాస్తికత్వం ఏం చేస్తుంది? కాలం చెల్లిన, బూజు పట్టిన ఛాందస భావాల్ని వదిలిపెట్టు. మారుతున్న సమాజంతో పాటు చేంజింగ్ టైం, చేంజింగ్ ట్రెండ్స్తో పాటు ఈ నీతి అనే దాన్ని, నియమాలు అనే వాటిని, పద్ధతులనే వాటిని, సాంప్రదాయాల వాటిని, వీటన్నిటిని మార్చుకుంటూ వెళ్ళు. అప్పుడే జీవితం సుఖవంతం అవుతుంది. ఆస్తికులు చాలా బాగుపడుతుంటారు. ఎందుకని? ఆ పాత ఆచారాల్ని, పాత సంప్రదాయాల్ని వాళ్ళు అలా పెట్టుకుని చేసుకుని పాత ఆచారాలు, పాత సంప్రదాయాలు అలాగే ఉంటాయి. ఎందుకని? వాళ్ళు మార్చడానికి ఇష్టపడరు. ఎందుకని? అది వాళ్ళ ఆస్తికత్వం అంతే. అవి వస్తున్నాయి, మార్చడానికి వీల్లేదు. మార్చడానికి వస్తున్నాయి. నాస్తికత్వం అలా కాదు. చెప్పింది చేయడం, చేసింది. ఏం చెప్పారు? మానవులంతా ఒక్కటే, మానవులంతా మా సమాజంలో సమానత్వం కావాలి. ఆ మానవులంతా ఒకటే, మా సమాజంలో సమానత్వం కావాలనే దానికోసం అడ్డు వచ్చే ప్రతి దాన్ని నాస్తికుడు మార్చుకుంటూ వెళ్తాడు. ఎందుకని? మనిషికి స్వేచ్ఛ ఉంది కనుక. ఆస్తికత్వంలో ఆ స్వేచ్ఛ లేదు. నువ్వు నిమిత్త మాత్రుడు, నువ్వు చేసేది లేదు, నీ చేతులు ఏం లేదు. అంతా ఆ దేవుడు ఎలా చేస్తే ఏది చూడు మరి అంతా ఆ దేవుడి దయ, ఆ గాడ్ విల్లు ఉండాలి, దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఏంటి అసలు? దేవుడు ఉంటే కదా అసలు దయ. అందువల్ల ఎప్పుడైతే దేవుళ్ళో దయ ఉందో, దేవుళ్ళో నమ్మకం ఉందో, దైవ విశ్వాసమే నమ్మకం ఉందో, వాడు బాధపడుతూ ఉంటాడు. నాస్తికుడు బాధపడ్డాడు, మార్చుకుంటాడు. కష్టం, ఇబ్బంది పెట్టేవాడిని మార్చుకుంటాడు. మీరు ఇదే ఆస్తికరిస్తే కర్మని, దురదృష్టమని, మరి అలాగే పూర్వజన్మని, పునర్జన్మని, ఇలాంటివెన్నో చేస్తూ అంటూ అయిపోతుంది అసమానతలు. ఆస్తికత్వంలో చూసినట్లయితే, నువ్వు తీసినట్లయితే
అంటరాంతనం ఉంది. ఎందుకున్నారు అంటరాంతనం? అందరూ దేవుని పెట్టలేక ఒకడు అంటరాని వాడుగా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి లేదు, వాడితో కలిసి భోజనం చేయరు. ఒకనప్పుడు ఎంత ఇప్పటికీ పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల ఆవిడ నడవాలంటే ఒక పెద్దవాడు పెద్ద అగ్రకులసలు చెప్పులు తీసి నడుస్తారు, చెప్పులు తీసి చంకలు పెట్టి నడుస్తారు. ఎప్పటికీ అరవైంది పరిస్థితి ఉంది. ఏమిటది? నాస్తికతలో ఉన్నది. దీనికి ఏంటి మరి? అలాగే ధనిక పేద తేడా సమాజంలో ఎంతో ఉంది. ధనిక పేద తేడా ఎందుకుంది? అలాగే చూసినట్లయితే కులాలు మతాలు ఆ పేరు మనుషుల మధ్య ఎన్నో హెచ్చుతగ్గులు అంతరాలు ఉన్నాయి. అలాగే తెల్ల నల్ల తేడా ఉంది మనం చూసినట్లయితే, తెల్ల నల్ల పార్నగడ్డి చూసినట్లయితే. అలాగే చంపుకోడలు, కన్న తండ్రే తన కూతురు ఇంకొక నిమ్మన కొలవలసిన చేసి చంపేసే విషయం తెలుసుగా మిర్యాలగూడలోనండి ప్రణయ్ ఇన్సిడెంట్. ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాడు దళితుడని చెప్పేసి ఒక మనిషి చంపుకోదు, ఆ చంపుతాడా? ఏమిటిది? దుర్మార్గులు దుష్టులు ఆస్తుకులా నాస్తికులా? అంతరాలు పెంచి పోషిస్తున్న ఆస్తుకులా నాస్తికులా? సమాజం సౌఖ్యాన్ని కోరేది ఆస్తుకులా నాస్తికులా? సమాజం నీతి పెంచి పోషిస్తున్న ఆస్తుకులా నాస్తికులా? సాంఘిక సమానత్వం సాంఘిక న్యాయం చూస్తున్న ఆస్తుకులా నాస్తికులా? సామాజిక న్యాయాన్ని చూస్తున్న ఆస్తుకులా నాస్తికులా? నాస్తికులే. అంచేత నాస్తిక తీసుకుంటే సోషల్ జస్టిస్ అంటాం, సామాజిక న్యాయం, అందరికీ సమానమైన అవకాశాలు కావాలి. అందరు మన రాజ్యాంగంలో అది ఉండబట్టి మన రాజ్యాంగంలో జస్టిస్ ఫస్ట్ మనకు ఉంది. మన తీసి ఫండమెంటల్ దీంట్లో జస్టిస్, లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నువ్వేం కాదు, నీ థాట్ని కానీ నీ మతం గురించి చెప్పుకోవడం కానీ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నీ మనకు ఉన్నాయి. జస్టిస్, లిబర్టీ ఇవన్నీ మనకి మన రాజ్యాంగం పెట్టుకున్నాం. అమలు సరిగ్గా ఎందుకు జరగట్లేదు? ఆస్తికత్వం జరగదు. రాజ్యాంగంలో పీఠికలో మనం ఎన్ని పేర్కొన్నా మన రాజ్యాంగాన్ని మనం సావరెయిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని పేర్కొన్నాం. సోషలిస్ట్ అంటే సమాజం, సమానత్వం. ఆ సమానత్వం ఎందుకు అట్లేదు? మనం ఎందుకు మన స్వాతంత్రం 70 సంవత్సరాలు ఇంకా సమానత్వం ధనిక తేడా అలాగే ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, కులమతాలు హెచ్చుతగ్గులు అలాగే ఉన్నాయి, మత దేశాలు అలాగే ఉన్నాయి, మతం అలాగే ఉంది. ఎందుకని ఆ సోషలిజం కానీ ఆ సెక్యులరిజం కానీ ఎందుకు మనకు సక్సెస్ కాలేకపోయింది? ఇంకా పీకేద్దాం కూడా అనుకుంటున్నారు దాన్ని తీసేది. సోషలిజం మన కాన్స్టిట్యూషన్ తీసేద్దాం శక్తులు కూడా కొన్ని మనకున్నాయి. ఇది ఆస్తికత్వం. నాస్తికుడు నీతి నిజాయితీ గెలవాడా? ఆస్తికుడా నీతి నిజాయితీ గెలవాడు? సామాజిక న్యాయాన్ని కోరేది ఆస్తికుడా నాస్తికుడా? చెప్పింది చేయడం, చేసింది చెప్పింది ఆస్తికుడా నాస్తికుడా? సమానత్వం కోరేది ఎవడు? సామాజిక న్యాయం కోరేది ఎవడు? నాస్తికుడు. మరి ఆస్తికులు నాస్తికుడు కానీ అటు దేవుళ్ళు దిగలేదు అని నీచంగా మాట్లాడే మంచి ఆస్తికులు ఉన్నాను కానీ చాలా మారుతుంది. నాస్తికులు మారుతున్నారు. ఇప్పటికి ఉంది వాడు నాస్తికుడా? ఆడికేండి, ఆడేం లేదు, పనికిరాడు కదా ఎక్కడికి. నాస్తికుడు పనికిరాని వాడు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏం ఉండదు, దుష్టుడు, విచ్చలుడు ప్రవర్తన, సమాజంలో అంత విశృంఖలత్వం. ఎవరు సృష్టించారు? నేను ఆస్తికులు సృష్టించారు. నాస్తికుడు తన ప్రవర్తనతో కాదు, ప్రవర్తనతో మంచిని పెంచాడు. ఈరోజు సమాజంలో ఈ మంచి ఉందంటే ఆస్తికత్వం వల్ల కాదు, నాస్తికత్వం వల్లే ఉంది, నాస్తిక చైతన్యం వల్లే ఉంది. నాస్తికుల వల్ల, హేతువాదుల వల్ల, రేషనలిస్టుల వల్ల, భౌతికవాదుల వల్ల, కమ్యూనిస్టుల వల్ల, సోషలిస్టుల వల్ల, వీళ్ళ వల్ల సమాజంలో మంచితుంది, ఆస్తికుల వల్ల కాదు. ఈ అవినీతి అనేది నాస్తికత్వం కాదు, అవినీతి అనేది ఆస్తికుల వల్ల ఉంది. అంతరాలు ఎవరి వల్ల ఉంది? నాస్తికత్వంలో కాదు, ఆస్తికుల వల్ల ఉంది. సమానత ఎవరి వల్ల ఉంది? నాస్తికుల వల్ల ఉంది. సమానత్వం, అసమానతలకు చిహ్నం ఆస్తికత్వం, అసమానతలకు చిహ్నం, సమానతకు చిహ్నం నాస్తికత్వం.
సౌఖ్యానికి చిహ్నం నాస్తికత్వం, అసౌఖ్యానికి చిహ్నం ఆస్తికత్వం. ఘోరగా చెప్పారంటే నాస్తికత్వమే నీతిని నిలబెడుతుంది అన్నది అక్షరాల నిజం. ఆలోచిస్తాం, మామూలుగా అనేస్తుంటే అంటున్నాను. కానీ చారువాకులని తీసుకుని ఈ రోజులకు నా నాస్తికులాగా తీసుకున్నట్టయితే సమాజంలో మంచి పెరిగింది. ఎవరో ఆలోచిస్తున్న నాస్తికత్వం వల్లే. అంచేత గోరా గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు నాస్తికత తీసుకుని నాస్తికత సామాజిక ఆయన పెద్దపేట వస్తుంది. వ్యక్తిగత ఆస్తి నుంచి ఆర్థిక అసమానతలు లేనిటి ఆర్థిక సమానత్వానికి, ఆర్థిక సమానత్వం అనేది నాస్తికత్వం ద్వారానే. ఆస్తికత్వాలు కాదు, ఆస్తికత్వంలో దేవుడు పుట్టించాడు. నీ కర్మ, నీ దురదృష్టం, నువ్వు పేదవాడికి పుట్టించాడు. వాడికి దేవుడు ఇచ్చాడు, వాడికి ఆ దేవుడు ఇచ్చాడు, వాడికి ఆస్తిని దేవుడు ఇచ్చాడు. అదృష్టం, నువ్వు దురదృష్టవంతుడి, వాడు అదృష్టవంతుడు. అసమానతలు పెంచి పోషించేది ఆస్తికత్వం. అవినీతిని పెంచి పోషించేది ఆస్తికత్వం. నీతిని పెంచి పోషించేది నాస్తికత్వం. సమాధానం పెంచేది నాస్తికత్వం. దీంట్లో ఏది అడలేదు, ఉన్నమాట నిజం. కానీ మన ఆనవాయితీగా ఆలోచన. నాస్తిక చైతన్యం వల్లనే సమాజంలో నీతి ఉంటుంది. నాస్తిక చైతన్యంలో సమాజంలో సమానత ఉంది, సౌఖ్యం ఉంది. అది గుర్తించండి. స్త్రీ పురుషుల వివక్షత అనేది లేకుండా చేసేది నాస్తికత్వం. అలాగే మానవులంతా ఒకటే అని చెప్పేది నాస్తికత్వం. అహింసని బోధించేది నాస్తికత్వం. మన మతోన్మాదం సృష్టించేది ఎవరు? ఆస్తికత్వం. మతోన్మాదం మతాలు కాదు, మతరహితం కాదు. మనకి మానవులంతా ఒకటే. మతంతో కాదు మనకు అసలు మతాలు లేనిటువంటి మతరహితమైన సమాజం కావాలని కోరుతారు నాస్తికులు. అందరూ మనుషులే, ఈ మతం ఏంటి ఆ మతం ఏంటి, మతరహితమైన సమాజం కోరేది నాస్తికత్వం. మతాలతో కూడిన సమాజాన్ని కూరి మనుషుల మధ్య కొట్టుకుని చేసేది ఆస్తికత్వం. అలాగే ఆస్తికత్వంలో రహస్యం, నాస్తికత్వంలో బహిరంగ విధానం. మూఢముఖాలు లేకుండా చేసేది నాస్తికత్వం. వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం నాస్తికత్వం. ఇది అంచేత నీతికి చిరునామా నాస్తికత్వం, అవినీతికి చిరునామా ఆస్తికత్వం. ఏ మాట ఆలోచించినా అది అర్థమవుతుంది. అదే ఘోరగా చెప్పింది 100% కరెక్ట్. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిల దేవుడు దైవభావం మీద, అలాగే మత గ్రంథాల యొక్క అవి ప్రోత్సహించేటువంటి మతోన్మాదం ఎల్ల, మత గ్రంథాలు మతోన్మాదాలు, అర్థం లేని విశ్వాసాల మీద, మహత్యాల మనస్తత్వం మీద యుద్ధం చేసిన వ్యక్తి చార్లెస్ బ్రాడ్లా. ఈయన బ్రిటిష్ నాస్తికుడు. బ్రిటిష్ నాస్తికుడు. పార్లమెంట్కి 2 సార్లు పార్లమెంట్కి ఎలక్ట్ అయిన వాడు. పార్లమెంటేరియన్. అంతకంటే చాలా ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒక పార్లమెంటేరియన్కి ఎంతమందో పార్లమెంట్ మెంబర్స్ అవుతారు, కానీ ఆ పార్లమెంట్లో అతను చేసిన హిస్టరీ ఏంటో చెప్తాను మీకు. అంటే అది చార్లెస్ బ్రాడ్లా అంటే బ్రిటిష్ ఎథిస్ట్, లండన్కి చెందినటువంటి నాస్తికుడు. ఈయన మూఢనమ్మకాలు, అజ్ఞానంపై, మతమోఢ్యంపై రాజీయైన పోరాటం కొనసాగించి బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన గొప్ప వ్యక్తి చార్లెస్ బ్రాడ్లా. అంతేకాదు, దేవునిపై ప్రమాణం చేయాలి అనే నియమాన్ని, ఆచారాన్ని ధిక్కరించి నేను సత్యమే చెబుతాను, లేని దేవునిపై ప్రమాణం చేయను అని తిరగబడి చివరికి విజయం సాధించాడు చార్లెస్ బ్రాడ్లా. ఇప్పుడు మామూలుగా చార్లెస్ బ్రాడ్లాకి పార్లమెంట్ మెంబర్ కాకముందు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా నేను దేవుని ప్రమాణం చేసి చెబుతున్నాను ప్రమాణం. ఇక్కడ కూడా మనకి ఇండియాలో కూడా దేవుని ప్రమాణం లేదా సత్యసాక్షిగా అని పెట్టారు. అది ఎక్కడ పెట్టు, మన చార్లెస్ బ్రాడ్లా పెట్టు.
లేని దేవుని మీద ప్రమాణం చేయడం అంటే చెప్పేవన్నీ అబద్ధాలే అన్నమాట. లేని దేవుని మీద ప్రమాణం చేయడం అంటే ఇంక నువ్వు అన్ని అబద్ధాలని చెప్పుకోవచ్చు, ఫ్రీడమ్, అంతే కదా. ఇప్పుడు కోర్టులో వాటిలో నేను దేవుని ప్రమాణం చేసి చెప్తున్నాను అంటాడు, కానీ అన్ని అబద్ధాలు చెప్తారు అక్కడ. అబద్ధాలు ఉన్నది దాదాపు అన్ని కోర్టులన్నీ దాదాపు అబద్ధాలు. చివరికి సాక్ష్యం వేరు. నాస్తికులే నిజాలు మాట్లాడతారు కనుక సత్య సాక్షిగా అంటారు. నిజాలే మాట్లాడతారు వాళ్ళు, అబద్ధాలు చెప్పరు. అంటే సత్య సాక్షి చార్లెస్ బ్రాడ్లీ ఏమన్నాడు పార్లమెంట్లో, నేను సత్యమే మాట్లాడతాను, ఉన్న విషయాలు మాట్లాడతాను, ఉన్న విషయాలు మాట్లాడి ఈ సమాజంలో మార్పు కోసం కృషి చేస్తాను. అంటే నేను దేవుని ప్రమాణం చేయను, ఎందుకంటే దేవుడు వాడు లేడు. దేవుడు అని లేడు, వాడి మీద ప్రమాణం చేయండి అసలు. కానీ సత్యమే చెబుతాను అంటే చూసుకోండి, అలా ప్రమాణం చేస్తాను. అంటే ఆయన చెప్తే అక్కడ లేదయ్యా అలాంటి విషయం అలాంటి కుదరదు, పార్లమెంట్లో మరి ఓటు తీసుకోవాలంటే ఓటులో సత్యసాక్షిగా అనేది లేదు, కేవలం ఆన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే ఉంది, అదే దైవసాక్షిగానే చెప్పాలి అని నేను చేయకపోమన్నాను. అయితే నువ్వు ఎంపీగా నెగ్గావు, పార్లమెంటరీగా నెగ్గావు, మేము యాక్సెప్ట్ చేయమన్నారు, చేసి పొమ్మన్నారు, పొమ్మన్నారు. నువ్వు రద్దే, నీ ఎన్నిక రద్దు అన్నారు. మళ్ళీ ఎలక్షన్ పెట్టించు. మళ్ళీ చెప్పాడు, నేను నిజమే మాట్లాడతాను, అబద్ధాలు చెప్పను, అంచేత నేను సత్యసాక్షిగా అని చెప్తాను, సాక్షి అని నేను ప్రమాణం చేస్తాను అన్న. ఒప్పుకోలేదు పార్లమెంట్లో. అంచేత చూడు, మళ్ళీ నన్ను ఎన్నుకోండి, నేను చూస్తాను, ఎందుకు నన్ను పార్లమెంటేరియన్గా నన్ను ఎందుకు కొనసాగించడం చూస్తాను. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ నెగ్గాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పెద్దలు మళ్ళీ నెగ్గించారు. మళ్ళీ ఇదే కథ వస్తే మళ్ళీ చేయమన్నాడు, నేను చేయను, నువ్వు ప్రమాణం మార్చుకో, దానికి ఉంది సత్య ఆన్ ది నేమ్ గాడ్ అనేది దాని చోట కాడా దేవుని మీద నమ్మకం దాని ఉండేవాళ్ళు దేవుని మీద చెప్పాలని చెప్పమన్నాను. కానీ నేను మాత్రం ఎఫర్మేషన్ సత్యసాక్షిగా చెప్తాను, సత్యసాక్షిగానే చేస్తాను, కానీ లేని దేవుని మీద చేయను. విశ్వాసం మీద నేను ఎందుకు చేయాలి అసలు, నేను నమ్మదాన్ని ఎందుకు చేయాలి, నేను చేయను అన్నాడు. కుదరదు అలాగన్నారు. ఎందుకు కుదరదు, మనం చేసుకుంటే కుదురుతుంది, ఎందుకు దీనే పెద్ద మార్చుకుంటాం, సిస్టమ్ మార్చుకుంటాం, కుదరదన్నా వీల్లేదు, కుదురుతుంది, ఎందుకు కుదరదు, అది మార్చుకోనే కదా, మార్చుకోండి కదా, మార్చండి. పార్లమెంటే కదా రూల్స్ రెగ్యులేషన్ చేసేది రూల్స్ శాసనాలు చేసే పార్లమెంటే, అలా శాసనం చేయండి. శాసనంలో ఇప్పుడు నేను ఏమైపోయింది అవుతాను నేను, మీరు శాసనం చేయండి, ఇలాగా దైవసాక్షిగానే బదులుగా సత్యసాక్షిగాని కూడా అనవచ్చాను, కానీ మీరు పెట్టుకోండి ఏదని అడిగాడు. సత్యసాక్షిగాని పెట్టండి సమానమని అన్నారు. కుదరదు, మేము చేయం అలాంటిది, దైవసాక్షిగానే చేయాలన్నారు. మళ్ళీ రద్దు చేశారు. చూడు మరి, మళ్ళీ వెళ్ళాడు అక్కి, మళ్ళీ తను ఎదురు వెళ్ళాడు. నేను సత్యసాక్షిగానే ఉంటాను, నేను నిజమే చెప్తాను, నాకు దేవుడు లేడు, నేను నిజంగా చెబుతున్నాను కదా, నాకు దేవుడు లేడు, మా చిన్న చెప్తాను, అదేమో అక్కడ కూడా చెబుతున్నాను, దేవుడు లేడు, నాకు నేను దేవుడు నమ్మను, దేవుడు లేనప్పుడు దేవుడు నమ్మనంటే దేవుడు లేని దేవుడు నేను ఎందుకు నమ్ముతాను, నమ్మను, నేను సత్యాన్ని నమ్ముతాను, వాస్తవాన్ని నమ్ముతాను అన్నాడు. ఏమాడు మళ్ళీ నెగ్గాడు మూడోసారి. అది నాస్తికుడు అంటే. నెగ్గితే ఈంబాడు ఓరి నాయన లాభం లేదని చెప్పి ఆలోచించి అప్పుడు శాసనం చేసి ఈయన్ని సత్యసాక్షిగా ప్రమాణం చేయించి పార్లమెంట్ తీసుకున్నారు. దట్ ఈజ్ చార్లెస్ బ్రాడ్లీ, దట్ ఈజ్ ఎథిస్ట్. ఆ రంగా బ్రిటిష్ పార్లమెంట్లో అడుగుపెట్టాడు. అలాగే మూడోసారి తీసుకుని బోత్ యాక్ట్ని మార్చి హేతువాదులుగా నేను సత్యమే చెబుతాను, ఐ సాలమన్లీ ఎఫర్మ్ అని అంటే చాలు అని బ్రిటిష్ పార్లమెంటు 19వ శతాబ్దం చివరి ఘట్టంలో చట్టం చేసింది. 19వ శతాబ్దం చివరిలో. అదేవిధంగా మన దేశంలో కూడా దేవుని మీద ప్రమాణం చేయడం కానీ లేదనే సత్యం చెప్తాను కానీ అన్నానికి రాజ్యాంగ రీత్యా అనుమతి వచ్చింది. మన రాజ్యాంగంలో పెట్టారంటే
అది దేనివల్ల చార్లెస్ బట్ల చేయించింది, ఆయన పట్టుకొని బట్టి అని వచ్చింది. అదే ఎక్కడ ప్రమాణం చేయాలి, నేను సత్యమే చెబుతానంటే సరిపోతుంది. అది కోర్టు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అది పంచాయతీ సర్పంచ్ కావచ్చు, పార్లమెంట్ మెంబర్ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రెసిడెంట్ మరొక కావచ్చు, ఎవరైనా సరే, పంచాయతీ బోర్డు మెంబర్ కావచ్చు, పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా ఎవరైనా సత్యసాక్షిగా ప్రమాణం చేయడానికి రాజ్యాంగంలో మార్పు. అలాగా బ్రిటిష్లో చేశారు. ఆ రంగా మరి మార్పుకి సాధిత ఆద్యుడు ఎవరు? చార్లెస్ బట్ల. ఆ చార్లెస్ బట్ల ప్రపంచవ్యాప్తంగా సెక్యులర్ వ్యవస్థ నిర్మాణానికి ఆ విశిష్ట స్థానం ఉంది. మరి మామూలు విషయం కాదు. అంత పట్టుదలగా సత్యానికి నిలబడ్డాడు. ఆయన ప్రముఖ నాస్తికునిగా, అలాగే న్యాయశాస్త్ర పారంగతునిగా ఇలా చేశాడు. ఆయన గొప్ప భక్తగా ఖ్యాతి గడించాడు. ఈ నాస్తికుని ఎవరు? ఈ నాస్తికుని చెప్పుకున్నాడుగా, ఇంత విషయానికి ఎవరు ఉద్యోగం లేదు, చదువుకున్నాడు, ఏం లాభం, ఎవరు ఉద్యోగం పొమ్మన్నారు. పోతే నాకు ఉద్యోగం లేకపోయినా నాకు నేను నాస్తికుని ఇవ్వనంటారు. పండి నేను బతకగలను, మీరు మాత్రం నాస్తికుని ఉద్యోగం పోతే నాకు అవసరం లేదు, నేను ఇదో అన్నాడు. ఆయన అక్కడి నుంచి ఇంక ప్రపంచంలో విశాల ప్రపంచంలో అడుగుపెట్టి మత నమ్మికలపై, మూఢ విశ్వాసాలపై తిరుగుబాటు చేశాడు, మొదలెట్టాడు. దేవుడిని లేని అన్నాను కనుక నాకు ఉద్యోగం అంటున్నారు. ఎవడు ఉద్యోగం అన్నాడు? పోని ఇటువంటి మూఢత్వం మీద నేను తిరుగుబాటు చేస్తాను అంచేత ఇవి చేశాడు. దేవుడు, మత గ్రంథాలు, మహత్యాలు విమర్శించి అనర్గళంగా ఉపన్యాసం చేసేవాడు. నాశప్రచారాన్ని దేశవ్యాప్తం చేశాడు. ఇంగ్లాండ్ అంతా కూడా నాశప్రచారం చేశాడు. అమెరికన్ విప్లవానికి లేని ఏర్పాటు అందించిన థామస్ పెయిన్ ప్రభావం అతనిపై ఎంతో ఉంది. థామస్ పెయిన్ కూడా ఆయన ప్రభావం. సైన్సు, శాస్త్రీయ దృష్టి, నాస్తిక చైతన్యం పెంపొందడానికి 1861లో నేషనల్ రిఫార్మర్ పత్రిక ప్రారంభించాడు. 1861లో నేషనల్ రిఫార్మర్. దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? సైన్సు, శాస్త్రీయ దృష్టి, నాస్తిక చైతన్యం. బ్రాడ్లా కృషికి అనీ బెసెంట్ కూడా కుడిభుజంగా ఉంది. అనీ బెసెంట్ బ్రాడ్లా భావాలు చేయడమే కాకుండా ఆవిడ ఎక్స్ట్రా ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోండి. ఊరికి పిల్లల కన్నం కాదు, కుటుంబాన్ని పరిమితం చేసుకొని అనీ బెసెంట్ బాగా ప్రచారం చేసింది. అనీ బెసెంట్ కుటుంబాన్ని పరిమితం చేసుకోవాలి. దేవుడిచ్చే బిడ్డలు కాదనక నువ్వు ఎవరు? ఆపరేషన్ వీల్లేదు, కంటూ ఉండాల్సిందే. ఒక పంది పిల్లలు కన్నట్లుగా, ఒక పిల్లి కన్నట్లుగా, కుక్క కన్నట్లుగా ఆ రంగా కనాల్సిందే. నువ్వు ఆపడం వీల్లేదు. దేవుడిచ్చే బిడ్డలు అది ఎవరు? మత నమ్మికులు, మత విశ్వాసులు అన్నమాట. అనీ బెసెంట్ ఇటువంటి మత విశ్వాసాలు అర్థం లేనివి, మనిషి యొక్క సుఖం ముఖ్యం. ఊరికి పిల్లలకి అనేసి ఆడ ఆరోగ్యం కొట్టుకోవడం, తల్లి ఆరోగ్యం కొట్టుకోవడం, చివరికి పిల్లల ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడం. తిండి ఎక్కడ పెడతారు వీళ్ళకి? చదువు సంధ్యలు ఎక్కడ ఉంటాయి? ఏముండవు. ఎందుకు ఆ పిల్లలు అని చెప్పి కుటుంబ నేత కావాలి అని అనీ బెసెంట్ విచారించి ఆ అనీ బెసెంట్ చార్లెస్ బ్రాడ్లాతో కూడా కలిపి ఎలా చార్లెస్ బ్రాడ్లా మత విశ్వాసాల మీద దండయాత్ర చేస్తున్నాడు కదా, ఈవిడ కూడా దాంట్లో కలిసి కుటుంబ నిధులు కలిపి చేసి చార్లెస్ బ్రాడ్లా కూడా ఆవిడకి అందించాడు ఈ విశ్వాసం మీద. అలాగే భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అప్పుడు మనం భారత స్వాతంత్ర్యం చూస్తాను దాని కూడా బ్రాడ్లా ఇంగ్లాండ్ ప్రముఖ శాస్త్ర అనుదానాలు లభించాయి. బ్రాడ్లా చేశాడు భారతీయ స్వాతంత్ర్యం కాలం ఈ రంగా పరాయి పాలన పనికిరాదు, బానిసత్వం పనికిరాదు, ఎవ్వరు ఒకరిని పాలన, ప్రతివాడు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ, నాస్తికతనే స్వేచ్ఛ. అంచేత పరాయి పాలన కింద బతకడం కాదు, ప్రతివాళ్ళు వాళ్ళ పాలన వాళ్ళే చేసుకోవాలి. అంటే డెమోక్రసీ, డిక్టేషన్. మన దేశం అప్పుడు బ్రిటిష్లో పాలన నో, భారతీయులు పాలన చేసుకోవాలి అని చెప్పి బ్రాడ్లా చాలా ఇండియా కూడా వచ్చి మన భారతదేశ పోరాటానికి, మహాత్మా గాంధీ పోరాటానికి, ఇక్కడ పోరాటానికి దాని గళం కలిపాడు. అలాగే
మన దేశం వచ్చి బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ 3వ మహాసభలో పాల్గొని ప్రసంగించాడు. బ్రిటిష్ పార్లమెంట్లో భారత స్వాతంత్ర్యం అండగా నిలిచి రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా అని ఖ్యాతి పొందాడు. బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాల్సిందే, అంతేగాని మనం పాలించడం కాదు, ఈ రంగం మనం పాలించడం తప్పు, మనం భారతదేశం మీద మన పెత్తనం పనికిరాదు. చూడు ఎంత స్పష్టంగా చెప్పాడు. మన పెత్తనం భారతదేశం పనికిరాదు, భారతదేశం స్వాతంత్రం ఇవ్వాల్సింది. అందుకే చివరికి ఇంతదే రిప్రజెంటేటివ్ ఫర్ ఇండియా అని పేరు పొందాడు. భారతదేశ ప్రతినిధి. బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశ ప్రతినిధి ఎవరు అంటే చార్లెస్ బ్రాడ్లా. తాను ఎన్నికైన నార్త్ యాంప్టన్ నియోజకవర్గంలో బ్రాడ్లా విగ్రహం ఉంది. ఆయన నార్త్ యాంప్టన్ నియోజకవర్గం, దానికి చార్లెస్ బ్రాడ్లా భారతదేశ ప్రతినిధి రాశారు. అంటే ఎంత పాపులర్ అయిపోయాయంటే ఒక భారతదేశ ప్రతినిధిగా పాపులర్ అయ్యాడు. స్వాతంత్ర్యం కోసం ఆయన చేశారన్నమాట. 1855లో పేదలు అధికంగా ఉన్న నార్త్ యాంప్టన్ వెళ్ళి అక్కడ చేశాడు. ఇక నాసుల పాలన అడుగుపెట్టడానికి వీల్లేదని మతస్థులు అడ్డుపడ్డారు చాలా. ఆయన మరి అందరూ దేవుని ప్రమాణం చేయలే కదా, ప్రమాణం చేయలే కనుక మత ఈ క్రిస్టియన్స్ వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకించారు. అయినా కూడా అలాగే నిలబడ్డారు. దేవునిపై ప్రతిజ్ఞ ఎందుకు చేయాలి అన్న పెద్ద ప్రశ్న తీసుకొచ్చాడు. ఎందుకు చేయాలి? దేవుడు అనేది కల్పన, ఒక అబద్ధం ఎందుకు చేయాలి? నేను నిజంగా మాట్లాడు, నేను అబద్ధం ఎందుకు ప్రమాణం చేసి సత్యమేది చెప్తాను అని చేశాడు. దాని చేత చివరికి కొత్త ఇల్లు కూడా పే చేసిన పేరు చేరమైంది. ఇక ఆ రంగం చేసి ఆయనకి పైగా బ్రాడ్లా ఎన్నో రంగాల్లో కృషి చేశాడు. హ్యుమానిటీ గెయిన్స్ ఫ్రమ్ అన్బిలీఫ్ అంటే మతరహిత సమాజం, సమానత పునాదిని నాసుకుడి అని బ్రాడ్లా రాసిన పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతమైంది. ఆయన పుస్తకం రాశాడు ఏంటంటే హ్యుమానిటీ గెయిన్స్ ఫ్రమ్ అన్బిలీఫ్. ఈ పుస్తకం బాగా పాపులర్ ప్రపంచవ్యాప్తంగా. ఏంటంటే మతరహిత సమాజం, మతం లేని సమాజం అంటే నాస్తిక సమాజం, సమానత పురోగమనానికి పునాది. సమాజం ముందుకు వెళ్ళాలంటే, సమాజం అభ్యుదయం సాధించాలంటే, అభ్యుదయం అంటే సమానత్వం, సమాజం అభ్యుదయం సాధించాలంటే, సమాజం పురోగతి సాధించాలంటే మతరహితంగా ఉండాలి. అంచేత దానికి హ్యుమానిటీ గెయిన్స్ ఫ్రమ్ ఇవి అన్బిలీఫ్, మతరహిత సమాజం, సమానత పురోగమన పునాది అని నాస్తిక బ్రాడ్లా ప్రపంచ ప్రఖ్యాతమైంది. 1897లో బ్రాడ్లా హఠాత్తుగా మరణించారు. ఇంగ్లాండ్లో అభ్యుదయ భావాలకు నాస్తికత్వానికి మారుపేరుగా చార్లెస్ బ్రాడ్లా ఇదయ్యారు. ఇదమ్మా ఈ రకంగా మార్పు భావాల మనుషులు వాళ్ళే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఆస్తికులు కాదు, ఆస్తిక భావాలు కాదు. ఈ సమాజ పురోగతికి తోడ్పడింది కేవలం అభ్యుదయ భావాలే, మార్పు భావాలే. వాళ్ళ సమాజంలో సమానత్వానికి, మానవత్వానికి కారకులు, నీతికి, నిజాయితీకి. అంటే నాస్తికత్వం అనేది నీతికి, నిజాయితీకి, అభ్యుదయానికి, సమానత్వానికి, సామాజిక న్యాయానికి మారుపేరు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎన్నో రంగాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఏఐ. అసలు ఏఐ అంటే ఏంటో తెలుసా? సూర్యుడు ఆకాశంలో పడిపోకుండా ఎలా నిలిచి ఉన్నాడు? శాస్త్ర సాంకేతిక విశేషాల ఖని గోరా టెక్నోహబ్. భూమి అంత స్పీడుగా తిరుగుతుంటే మనం పడిపోకుండా ఎలా ఉండగలుగుతున్నాం? విమానాలకి వీటి వల్ల ప్రమాదం ఎందుకని? జీరో షాడో డే గురించి మీకు తెలుసా? ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరగాళ్లపై నిఘా. సూర్యుని అవతల ఉన్న బోట్ క్లౌడ్ గురించి మీకు తెలుసా? అతి త్వరలో కృత్రిమ గర్భం. ఇటువంటి మరెన్నో విషయాలపై ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సైన్స్ ప్రగతితోనే సమాజ ప్రగతి అని సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించడానికి
నిరంతరం కృషి చేస్తున్న మా సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే అరిష్టమని అంటుంటారు కదా, ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి? అది ఒట్టి అర్థం లేంటి ఆలోచన. సరే ఏంటి పడుకోవడానికి ఎలా పడుకోవచ్చు? నీ తలకాయ తల ఎట్లా పెట్టుకోవచ్చు, నీకు ఎలా వీలుగా ఉంటే అలాగా. అది ఉత్తరం పెడతావు, దక్షిణం పెడతావు, తూర్పే పెడతావు, పడవ పెడతావు, ఈశాన్యం పెడతావు, ఆగ్నేయమని పెడతావు, నీ ఇష్టం. మీ ఇంట్లో ఉన్న ఇల్లు బట్టి, నువ్వు కట్టుకున్న ఇల్లు బట్టి, నీకున్న ప్రదేశం బట్టి అది ఏ బాలని పెట్టుకుంటారు. పడు ఏమండి, తూర్పు పడవైపు తలకాయ పెట్టి పడుకోవాలా? తూర్పు వైపు పడవ పెడితే మంచిది. అది చెప్పేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉత్తర దక్షిణాల్లో ఉంటాయి. ఉత్తరం వైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, దక్షిణ వైపు ఉంటుంది. ఉత్తరం వైపు తలకాయ పెట్టి పడుకుంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రభావం, విద్యుత్ తరంగాలు మన శరీరంలో, మన మెదడులో ఉన్న విద్యుత్ తరంగాల్ని హరించి వేసి మనల్ని నిర్వీర్యం చేస్తాయని మాట్లాడతారు వీళ్ళు. అవి ఉత్తరం తలకాయ పెట్టి పడుకుంటే నీ మెదడులో విద్యుత్ తరంగాలు ఉంటాయి. ఆ విద్యుత్ తరంగాల్ని అవి లాగేసుకుని నిన్ను నిర్వీర్యం చేస్తాయి. నువ్వు నీరసపడిపోతావు, అనారోగ్య పాలవుతావు, నువ్వు పనిరాకుండా పోతావు, వేస్ట్ ఫెయిల్ అయిపోతావు. ఇది వాడు చెప్పేది, వేస్ట్ ఫెయిల్ అయిపోతావు. అంచేత పొరపాటును కూడా ఉత్తరం తలపెట్టి పడుకోకూడదు, దక్షిణ వైపు తలపెట్టి పడుకోకూడదు. తూర్పును కానీ పడమర కానీ తలకాయ పడుకోవాలి. తూర్పు కానీ పడమర వైపు కానీ అలా పడుకున్నావా నీ పని అయిపోయిన, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీ శక్తి సామర్థ్యాలన్నీ పోతాయి, నీ తెలివితేటలన్నీ పోతాయి. ఎంతమంది అలా పడుకుంటున్నారు? అలా పని రాకుండా పోయారా? నువ్వు బస్సు ఎక్కుతావు, బయలుదేరి తూర్పు వైపు నీ తలకాయ పెట్టుకుంటావు. ఆ తూర్పు చెల్లి తర్వాత నిదానికి ఇంకో డైరెక్షన్ చాలా తిరుగుతుంటుంది. ఒక ట్రైన్ ఎక్కుతావు, ఒక ఫ్లైట్ ఎక్కుతావు. నువ్వు తలకాయలు పెట్టుకుంటుంటే అది అదే దృష్టి వెళ్తుందా? మారుతాయి, దిక్కులు మారుతుంటాయి, బస్సులే మారుతుంది. నేను తూర్పు తలకాయ పెట్టి పడుకున్నాను, నేను నువ్వు ఎంత పెద్ద ధైర్యం ఉండొచ్చు. అది కుదరగా మా తలకాయ ఉత్తరం అయిపోతుంది, అవుతుంది, మామూలు ఇది. కానీ ఎంత మూర్ఖత్వం ఈ సిద్ధాంతం. ఆస్తికత్వంలో అసలు అర్థం లేని సిద్ధాంతాలు ఎన్నున్నాయంటే ఎన్ని కాదు. ఇది చెప్పనవసరంలో శకునాలను ఇలాంటివన్నీ కూడా ఉత్తరం తలకాయ పడుకోకూడదు, దక్షిణం పెట్టుకోకూడదు. ఎందుకు ఉత్తర సవాళ్ళు ఉన్నాయి కనుక లాగేస్తుంది, నీళ్ళు లాగేస్తుంది. ఏంటి లాగేది? లాగదు, పెట్టి పడుకుంటు. ఎంతమంది పడుకుంటున్నారు? అలాగే ఎంతమందో పడుకుంటున్నారు. ఉత్తరం అయిపో దక్షిణ తలకాయ పడుకున్నారు, అదే పనికిరాకుండా పోతున్నారా? కానీ నిజంగా ఆస్తికత్వం చెప్పినట్లే మనిషి ప్రతిసాడు ఎందుకు పనిరాకుండా పోతాడు? వేస్ట్ ఫెలో వాడు. ఎందుకు నిరంతరం వాళ్ళ సెంటిమెంట్లే, వాడు సెంటిమెంటల్ ఫూల్. పనికి సెంటిమెంట్ ఫూల్నే చెప్పాలి వీళ్ళని. ఏమీ జరగదు, ఇది కేవలం మూఢనమ్మకం, మూఢత్వం. ఇప్పుడు ఆస్తికత్వం మనిషిని ఈ రకంగా సెంటిమెంట్లో ఫుల్స్ చేసి పనికిరాని వాడికి చేస్తుంది. అంతకి ఏం లేదు. నీకు ఎలా వీలుంటే అలా పడుకోవచ్చు. ఉత్తరం తలకాయ పెట్టి పడుకునే అవ్వదు, దక్షిణం పెట్టుకునే అవ్వదు, తూర్పు పెట్టి పడుకునే ఎక్స్ట్రా ఒరిగేది లేదు, పడవ పెట్టుకునే ఎక్స్ట్రా ఒరిగేది లేదు. అది పోయేది ఇటు ఒరిగేది లేదు, అన్నీ ఒక్కటే. అంచేత వాటికి ఎటువంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంత సృష్టిస్తారు. నేను అంతకనే లేదు. ఇది కేవలం మూఢనమ్మకం, మరొకటి కాదు. డాక్టర్ గారు, పహల్గామ్లో మొన్న మతోన్మాదం మరోసారి రెచ్చిపోయింది కదా, ఈ ఉగ్రవాద చర్యలకు అంతమే లేదంటారా? ఈ ఘటనపై మీ స్పందన ఏంటి? ప్రిమేళ, నిజంగా పహల్గామ్లో మరి ఆ ఉగ్రవాదుల చర్య చాలా ఘోరమైంది. మతోన్మాదుల చర్య. ఎందుకోసం వాళ్ళు చంపేశారు? పైగా ఆ పహల్గామ్లో వాళ్ళు విహారయాత్రకు వెళితే నిజంగా ఒక మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్. కాశ్మీరు వెళ్ళి తెలుస్తుంది ఎంత బాగుంటుందో, చక్కగా ఉంటుంది పహల్గామ్ ప్రాంతం.
ఆ పచ్చి బయళ్ళు, చుట్టూ ప్రకృతి, ఆ హిమాలయ పర్వత కొండలు, మంచు, ఎంత ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. వెళ్ళారు హనీమూన్ చేసి వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, చూడడానికి వెళ్ళారు, సామెను వెళ్ళారు. ఈ ఉగ్రవాదులు అవి వెళ్ళి ఏదో చేశారంటే విచారణ కాదు, ప్రత్యేకంగా వెళ్ళి ముస్లింలు అందరూ ఒకవేళ నిల్చోండి, హిందూస్ అని ఒకవేళ నిల్చోండి అని చెప్పేసి ఆడవాళ్ళ పిల్లలు వేరే పొమ్మని చెప్పేసి హిందువులు అన్న వాళ్ళందరినీ మరి ఆ కాళ్ళ మళ్ళీ ముస్లిమ్స్ అన్న నిల్చోండి, మళ్ళీ వాడు పొరపాటున ఉంటాడు, వాళ్ళు ఖురాన్ చదివించి వాడు ఖురాన్ చదివినట్లయితేనేమో ముస్లిం, చదవకపోతే మళ్ళీ హిందూ కింద లెక్క. అంటే హిందువులన్న వాళ్ళని చంపియాలి అంటే మతోన్మాదం. ఎంత మతోన్మాదం! మతోన్మాదం వల్ల మానవత్వం హతమైంది, మానవత్వం హతమైంది, హత్య చేయబడింది మానవత్వం. మతోన్మాదం మానవత్వాన్ని హత్య చేస్తుంది అనే దానికి పహల్గామ్ ఉదాహరణ స్పష్టంగా తెలుస్తుంది మనకి. మతం అనేది మనిషిలో అంతరాన్ని సృష్టించడమే కాదు, మతం అనేది మతోన్మాదానికి కూడా దారితీస్తుంది. మతోన్మాదంతో మానవత్వం చంపివేయబడుతుంది. అంటే మతం అనేది కాదు. అంటే సమాజం మతరహిత సమాజం కాదు మనకి, అది మనం గుర్తించాల్సింది. మనం కోరేది మతరహితమైన సమాజం కాదు, కానీ ఏదో మతంలో మత సామరస్యం ఏం కాదు. మత సామరస్యం వీళ్ళు అంటుంటే రెండు పక్క మాకు ఇంకో మతస్థులు మతోన్మాదంతో రెచ్చిపోయి చంపేసి వాళ్ళు ఏం చేశారు? ఆ హిందువులు ఏమైంది, ఏమైంది? వాళ్ళేం అరిచారా? జయశ్రీమని అరిచారా? ఇంకోటి తెచ్చారా? అలా వాళ్ళు జయశ్రీమను ఇంకోటిని అరిచి మహాదేవ సుబ్బను అరిచి వాడు వీళ్ళు అరుచుకుంటే ఆకేదో దాంట్లో రెచ్చిపోయి చేశారు. ఏమి లేని అమాయకుల్ని కేవలం మతం అనేది మీద దారుణంగా హత్య చేశారంటే మానవత్వం. అంచేత ఇది హిందువుల మీద అటాక్ కాదు, మతపరమైన పాకిస్తాను, సెక్యులర్ వ్యవస్థ అయినటి భారతదేశం మీద అటాక్ తీసుకోవాలి. సెక్యులర్ మన సెక్యులర్ మతం అనేది వ్యక్తిగతం, అంతే, నమ్మకు. కానీ సెక్యులర్ వ్యవస్థ మంది సెక్యులర్. ఈ సెక్యులర్ దీంట్లో వాడు దుండగు ఉగ్రవాదులు, పాకిస్తానీ ఉగ్రవాదులు. మరి పాకిస్తాన్ మా ఇస్లామిక్ కంట్రీ కదా, ఎప్పుడు ఇస్లామిక్ కంట్రీ రాసుకుంటారు. మనం సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లికన్ అని అంటాం మనం. వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ అంటారు, పాకిస్తాన్ వాళ్ళు. అక్కడ ఎంత సిగ్గులేక ఎంత ఇదిగా చెప్పాడు వాడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, మేము ఉగ్రవాదాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం, మేమే చేస్తాం, ఎంకరేజ్ చేస్తామని అనిపిస్తారు వాళ్ళు. అంటే మానవత్వంతో మాట్లాడేది అంటే మతం అనేది మానవత్వం లేకుండా చేస్తుంది అనేది పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్య తెలుస్తుంది. అంతే, ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం అని చెప్పాడంటే మానవత్వాన్ని చంపిస్తున్నట్టే కదా. మనుషుల్ని అమాయకులైన ప్రజల్ని వాళ్ళు ఏమీ చేయట్లే కదా. వాళ్ళు ఎంత ఘోరం అసలు, మనం ఎంత అసలు భరించలేము అసలు. ఆ రంగం జరిగిందండి, భరించలేము మనం. ఏమిటిది? భారతదేశం అనేది అందరూ సమానంగా హాయిగా బతుకుతున్నారు, అందరూ సమానంగా. ఎందుకు సెక్యులర్ వ్యవస్థ, అందరూ ఎవరి మతం వాళ్ళు అంటారు. నమ్మకుంటే నమ్మకం లేదు, ఎవరికి నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మతంలో నమ్మచ్చు, నమ్మకపోవచ్చు మన భారతదేశంలో. ఇక అందరూ సమానం. అలాంటి చోట ఒక మతపరమైన దేశం, ఉగ్రవాదులు ఆ ఏడిపోయి పాకిస్తాన్ ఆడవచ్చు, మన మంది చేయడానికి. అంటే మనం సెక్యులర్గా ఉండడం వాడికి ఇష్టం లేదంతే. మనొకటి కొట్టుకుని చావాలి. ఎక్కడో హిందూ ముస్లిం అంటూ కొట్టుకుని చావాలి. ఇక్కడ వాడికి కావాల్సిన అదే. ఇక వాడు ఎందుకు ఎలా చేశాడు వాడు? ఇక్కడ వాడు హిందువులు చంపాడు కనుక దీనికి హిందువులు రెచ్చిపోయి ముస్లింలు దాన్ని చంపియాలి, కొట్టుకోవాలి. ఇక్కడ ముస్లిం హిందువులు చంపాలి, హిందువులు ముస్లిం చంపాలి, ఇలా చంపుకోవాలని వాడి కోరిక. ఇదా మతం అనే వాళ్ళకి నేర్పింది? ఇదా పాకిస్తాన్కి వాళ్ళు నేర్పింది మతం వాళ్ళకి? అంటే మామూలుగా అయితే మజహబ్ నహీ సిఖాతా ఆపస్ మే లడనా అని
ఇక్బాల్ రాశాడు, మజహబ్ నహీ సిఖాతా ఆపస్ మే లడనా అని. పరస్పరం కొట్టుకోమని మతం నేర్పదు అని రాశాడు. కానీ ఇప్పుడు ఈ ఉగ్రవాద చూస్తే మజహబ్ సిఖాతా ఆపస్ మే లడనా, నహీ లడనా కాదు, మతం అనేది మనుషుల మధ్య చంపుకోవడానికి కారణమవుతుంది, నేర్పుతుంది. మతం అనేది మనుషులు చంపుకోవడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు అదే మనది. అంచేత పాకిస్తాన్ దుశ్చర్య, ఆ దుశ్చర్యతో భారతీయులు మీరు అందరూ ఐక్యంగా ఉండి, మళ్ళీ ఇక్కడ వాడొచ్చి ఉగ్రవాదులు వచ్చి చంపిన మా ఇక్కడున్న ముస్లిమ్స్ ఎవరు హిందువులను చంపలా. ఇంకా పైగా చెప్పాలంటే అక్కడున్న ముస్లిమ్స్ హిందువులను రక్షించారు. అక్కడ మతం కాదు మనుషులను రక్షించారు, మనుషులు సంరక్షించారు. గుర్తించాల్సింది. పహల్గామ్లో ఇంత జరిగితే అది గాయపడ్డ వాళ్ళని తీసుకెళ్ళింది ఎవరు? అక్కడ ముస్లిమ్స్ తీసుకెళ్ళారు. అక్కడ ఉన్న గాయపడ్డ వాళ్ళని ముస్లిమ్స్ తీసుకెళ్ళారు. ఎవరు తీసుకెళ్ళారు? హిందువులని పేరుకున్న వాళ్ళని తీసుకెళ్ళారు. గాయపడ్డ వాళ్ళని చచ్చిపోయారు. 28 మంది అక్కడ చనిపోయారు. అంటే మతం కాదు మనిషిని బతికించింది, మానవత్వం. మనిషిలోని మానవత్వం మనిషిని ఇంకో మనిషి సహాయం చేయించింది. మనిషిలోని మానవత్వం ఇంకో మనిషికి సహాయం చేయించింది. కానీ మతం కాదు. మతం మాత్రం మనిషి చంపింది, కానీ మానవత్వం మనుషుల్ని కాపాడింది కొంత. అంచేత ఈ సందర్భంలో వివాదాలు కాదు, హిందూ ముస్లిం ఐక్యతే కావాలి. ఇక్కడ భారతీయులంతా ఐక్యంగా ఇక అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. అందరూ భారతీయులు ఒక్కలాగా ఒక్కటిగా ఉండి ఐక్యంగా ఉండి ఈ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని, పాకిస్తాన్ చర్యల్ని ఏకంగా ఉంటూ, అందరూ ఐక్యంగా ఉంటూ, అందరూ కూడా కలిసికట్టుగా దీనికి మనం దాన్ని ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కొని చేయాలి. మనం పాకిస్తాన్ చర్యలను ఎదుర్కోవాలి. గుణపాఠం నేర్పాలి పాకిస్తాన్ ప్రపంచంలో ఉన్న మతపరమైనటువంటి రాజ్యాలకి భారతదేశంలో లెసన్ నేర్పాలి. మొన్న నేర్పింది మతం కొంది. ఎందుకంటే గాయపడిందేమో చంపడం కోసం ఉగ్రవాదులు హిందువులు చంపడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో ఎవరో కొద్దిగా గాయపడ్డారంటే వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు? ముస్లిమ్స్ తీసుకెళ్లారు. లెసన్ నేర్చుకోవాలి. మనిషిలోని మానవత్వం రెండు వాడిని రక్షిస్తుంది. మనిషిలోని దుష్టత్వం, మత దుష్టత్వం మనిషిని చంపుతుంది. అంచేత భారతీయులంతా ఐక్యంగా వీళ్ళు వాళ్ళని కాదు, ఈ జాతి ఆ జాతి కాదు, ఈ కులం కాదు, ఈ మతం ఆ మతం కాదు, ఈ తెగ ఆ తెగ అని కాదు, అందరూ ఐక్యంగా ఉండి ఆ పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి. ఇక ఏ తేడా లేదు, అందరూ కలిసి ఈ దాన్ని మతోన్మాదాన్ని మనం ఐక్యంగా మనం ప్రతిఘటించాలి. మానవులంతా ఒక్కటే మన మానవులంతా ఒకటే, భారతీయులంతా ఒక్కటే, మానవులంతా ఒకటే. ప్రపంచంలో మానవాళ్ళంతా ఎక్కువ మనుషులంతా అందరూ ఒక్కటే, భారతీయులంతా ఒకటే. అంచేత ఆ రంగం చేసే విధం అంచేత అందరూ కూడా తప్పకుండా వివాదాలు ఎవరికి వద్దు. భారతీయుల్లో ఎవ్వరికి ఏ రకం వివాదాలు వద్దు. ఎవరి మీద ఎవరికి ద్వేషాలు వద్దు, ఈశ్వరొద్దు, అసూయలొద్దు, ఏమొద్దు. అందరూ ఏకకంఠంతో ఐక్యంగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలని తిప్పికొట్టాలి. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని తిప్పికొట్టాలి. గుణపాఠం చేసుకోవాలి. ప్రపంచం గుణపాఠం నేర్చుకోవాలి. మత రాజకీయాలు గుణపాఠం నేర్చుకోవాలి. ఆరోగ్యానికి చేయాలి. న్యాయంగా చనిపోయారు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు మన సానుభూతి తెలియజేద్దాం. ఈ మాట చెబుతున్నాను. ఎవ్వరు కూడా ఐక్యంగా మాత్రం ఉందాం. మనం ఐక్యంగా ఉండి మానవత్వాన్ని చాటుదాం. ప్రియమేల ఇలా చాలా విషయాలు మనం చూస్తున్నాం. మానవత్వం, సమానత్వం, నీతి, నిజాయితీ, మరి మత దురహంకారం, మత మౌఢ్యం ఎంత నష్టం చేస్తుందో చూసాం. మానవత్వం ఉంటే ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. మనిషిలో ఉండాల్సినవి మానవత్వం,
రెండోది సమానత్వం. మానవత్వం, సమానత్వం నినాదాలు కాదు, ఆచరణలో చూపించాలి. ఈ రకంగా సామాజిక న్యాయం, మానవత్వం, సమానత్వం, వ్యక్తి గౌరవం, వ్యక్తి విలువ, తర్వాత సంఘ దృష్టి, సామాజిక న్యాయం, వీటన్నిటికి నాస్తికత్వం చిరునామా దానికి. ఈ నాస్తికత్వం సంబంధించినటువంటి మనం సమరం ఛానల్స్లో నాస్తికత్వం మీద గోరగారి పేరు పాజిటివ్ ఎథిజం సరైనది జీవన విధానం, దానికి సంబంధించి 5 ఛానల్స్ నడుపుతాం. మనకి 20 ఛానల్స్ ఉన్నాయి సమరం ఛానల్స్లో. 5 ఛానల్స్ కేవలం గోరాగారు ప్రతిపాదించింది పాజిటివ్ ఎథిజం మీద. ఎథిజిస్పిలిటీ ఉంది. గోరగారు పాజిటివ్ ఏంటి, గోరగారు ఎందుకు నాస్తికత్వం అన్నారు, ఏమిటి పాజిటివ్ నిర్మాణాత్మక నాస్తికత్వం అని ఎందుకన్నారు అంచేత అలా అన్ని విషయాలు చెబుతాం. ప్రతి వాళ్ళు చూడాలండి, తెలుసుకోవాలి విషయాలు. ఏదో వాడు నాస్తికుడా అని చిన్న చూపు కాదు. ఇప్పటికీ నాస్తికులు అంటే చిన్న చూపు చూసే మహానుభావులు ఉన్నారు. అంటే తెలుసుకోకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాస్తికుడిగా నువ్వు, నాస్తికుడిగా అంటారు, తీసి పారేస్తారు. వీళ్ళు ఆస్తుడు ఏం పొడిచాడా వీడు? అందుకే చెప్పుకున్నాం, ఈ సమాజం నీతి నిలబడేది నాస్తికత్వం ద్వారా అని గోరగారు చెప్పింది కరెక్ట్. అది కానీ ఆస్తికుల్లోని దురహంకారం వల్ల నాస్తికుడిగా అని తీసి పారేసింది. కానీ నాస్తికుడివి, నేను నాస్తికుడిని, నేను చాలా పట్ల పార్లమెంట్లో నిలబడి సత్యం సాక్షిగా ఎలా చేశాడో, నాస్తికుడిని వాడు సమాజంలో నీతికి, నిజాయితీకి, సామాజిక న్యాయానికి, సోషల్ జస్టిస్ దానికోసం నిలబడ్డారు. దాని గురించి ఎన్నో నిర్వచనం. అలాగే నాస్తికత్వం ఈ సమాజ ప్రగతికి సైన్స్ కావాలి. సైన్స్ ప్రగతితోనే సమాజ ప్రగతి, అది గుర్తుంచుకోవాలి. సైన్స్ ప్రగతితోనే సమాజ ప్రగతి. దాన్ని ప్రతిబింబించడానికి సమరం ఛానల్స్లో సమరం సైన్స్ వరల్డ్ అనే ఛానల్ ఉంది. దాంట్లో చాలా విషయాలు సైన్స్ వచ్చినాయి. ఇదే కాదు, ఎన్ని విషయాలు సైన్స్, దాంట్లో ఖగోళ శాస్త్రం సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఖగోళ శాస్త్రం సంబంధించిన విషయాలు అనేక పెడుతున్నాం. ఎంతమందో సైన్స్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు, సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళకి సైన్స్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు సైన్స్ గ్రాడ్యుయేట్స్ అవ్వాలని లేదు, వాళ్ళు డాక్టర్లు అవ్వాలని లేదు, వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలని లేదు, వాళ్ళు సైంటిస్టులు అవ్వాలని లేదు. ప్రతి ఒక్కళ్ళకు కూడా సైన్స్ గురించి అవగాహన పెంచుకోవాలి. దానికోసమే సమరం సైన్స్ వరల్డ్ చూడండి. దాంట్లో ఎన్ని విషయాలు ఎంత విజయవాడ నాస్తిక కేంద్రంలో సైన్స్ మ్యూజియం ఉంది, అలాగే గోరా సైన్స్ సెంటర్ ఉంది, అలాగే గోరా టెక్నో హబ్ అని పెట్టాం. లేటెస్ట్ డెవలప్మెంట్ సైన్స్ గురించి దాంట్లో ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, ఇంకోటనండి, ఇవన్నీ కూడా ఏ రంగా మన జీవితాన్ని ప్రభావితం చేసి ఏ రంగా హెల్ప్ చేస్తున్నాయి. ఏఐ అనేది ఇప్పుడు అన్నిటిని కమాండ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు జీవితంలో ఎన్ని రకాలుగా తోడ్పడుతుంది ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి సంబంధించినంతా కూడా మనం గోరా టెక్నో హబ్ ద్వారా చేస్తున్నాం. ఎన్ని జీవితంలో ఎంత ఉపయోగపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనం తెలియకుండా వాటి ప్రయోజనాలన్నీ మనం పొందుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రయోజనాలన్నీ మనం పొందుతున్నాం. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సైన్స్ వరల్డ్లో ఉన్నాయి. చెప్పే కదా, సైన్స్ ప్రగతితోనే సమాజ ప్రగతి, సైన్స్ ప్రగతితోనే సమాజ ప్రగతి, వ్యక్తి ప్రగతి కూడా సైన్స్ ప్రగతితోనే ఉంది. అంచేత అందరినీ కోరేదంటే సమరం సైన్స్ వరల్డ్ అనే ఛానల్ని అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఊహకు అందనంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. ఊహకు అందనంత ఇన్ఫర్మేషన్ మనం సైన్స్ వరల్డ్ ద్వారా అందిస్తున్నాం. ఆ చేత ఈ రంగమైన సమరం ఛానల్స్ అభ్యుదయానికి మారిపోయారు.
సమాజ ప్రగతికి మారుపేరు. అంచేత అటువంటి ఛానల్స్ అందరూ చూడండి. సైన్స్ వాళ్ళు తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఇక్కడ ఉన్నది ఇక సైన్స్ మీద చూడండి, గోర టిక్రప్ చూడండి, గోర సైన్స్ సెంటర్ చూడండి. మీ ఊహకు అంతంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం. చెప్తాం కదా, సైన్స్ ప్రగతి అని సమాజ ప్రగతి అని. అంటే నాసికతం కోరేది ప్రగతి, అభ్యుదయం. దాన్ని ఇక్కడ మనం ఆచరణలో చూపిస్తున్నాం. అదే తెలుసు. ఇప్పుడు మీరు చాలా విషయాలు మనం తెలుసుకునే వాళ్ళ. మళ్ళీ వచ్చే బులెటిన్లో మరి విషయాలు అందరికీ సెలవు పుచ్చుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.